నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ప్రజావాణిలో 62 ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. సిద్ధులగుట్టపై శివాలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేసిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి దంపతులు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో ఇంటి నెంబర్ల కేటాయింపు అక్రమాలపై కమిషనర్ను సస్పెండ్ చేయాలని బీజేపీ నాయకుల డిమాండ్. రూరల్ నియోజకవర్గం డిచ్పల్లి మండలం మిట్టపల్లిలో బీరప్ప కళ్యాణంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూపత్ రెడ్డి. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు సునీల్ రెడ్డికి పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికి శివాలయంలో పంచామృత అభిషేకాలు చేయించారు. అనంతరం రామాలయం, దుర్గామాత ఆలయం, దత్తాత్రేయ ఆలయం, ఎల్లమ్మ ఆలయం, అయ్యప్ప స్వామి ఆలయం, ఆంజనేయ స్వామి దేవాలయాలను సునీల్ రెడ్డి దర్శించుకొని పూజలు చేశారు. ఆలయ ప్రతిష్టతను అర్చకులు సునీల్ రెడ్డికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు తదితరులు ఉన్నారు. మున్సిపల్ పరిధిలో జరిగిన అక్రమ ఇంటి నెంబర్ల కేటాయింపు అవినీతిపై తప్పుడు నివేదిక ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ను సస్పెండ్ చేయాలని బీజేపీ జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రత్యేక అధికారి అదనపు కలెక్టర్ అంకిత్ చాంబర్కు వినతి పత్రాన్ని అందజేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు, బీజేపీ జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ అక్రమాలపై సీఎంకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేయాలని ఆదేశాలు వచ్చాయని, ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ నామమాత్రంగా విచారణ చేసి తప్పుడు నివేదికను పంపించి ప్రభుత్వాన్ని సైతం తప్పుదోవ పట్టించారని, వెంటనే కమిషనర్పై చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్లో ఉన్న వాహనాలకు ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకుండా నడిపిస్తున్నారని, అదేవిధంగా కొటార్మూర్లో పెర్కిట్లో ఇరిగేషన్ స్థలంలో నిర్మించిన అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేస్తే కాంప్లెక్స్ సీజ్ చేశామని, కమిషనర్ తప్పుడు నివేదికను పంపించారని, యథేచ్ఛగా నిర్మాణాలు పూర్తయ్యి కాంప్లెక్స్లు కిరాయిలకు ఇచ్చుకున్నారని అన్నారు. కోవిడ్ దీంట్లో మెన్షన్ చేసిండు 19 కారణంగానే రిజిస్ట్రేషన్ చేయలేదట. ఎప్పుడంటే కోవిడ్-19 ఎప్పుడు 2025 నడుస్తున్నది. ఎందుకు ప్రైవేట్ వ్యక్తి వాళ్ళన్నా ఇవాళ రిజిస్ట్రేషన్ చేయకుండా కోవిడ్ కారణంగా వాళ్ళ మీద ఫైన్ లేకుండా వదులుతున్నారా? ఇది కమిషనర్ గారు ఇచ్చిన రిపోర్ట్. మీ అందరికీ తెలుసు, మన ప్రెస్ సాక్షిగా మనము పెరికిట్ కొటార్మూర్ బైపాస్ దగ్గర ఒక బిల్డింగ్ను ఇరిగేషన్ స్థలంలో కడితే అది దాని మీద మనము కాంప్లైంట్ ఇచ్చినాము, పోయినాము, ధర్నా చేసినాము. దాన్ని అట సీజ్ చేసినామని ఇస్తున్నాడు. అది ఆల్రెడీ కాంప్లెక్స్ నిర్మాణం జరిగి కిరాయికి ఇచ్చి షాపులు నడుపుతునే దాంట్లో సీజ్ చేసినామని చెప్తాడు ఈయన. దీంట్లో సీజ్ చేసినామని చెప్తున్నాడు. ఇటువంటి దొంగ రిపోర్ట్ ఇచ్చిండు. ఏదైతే శివాలయం వెనుక, పెరిగిట్ శివాలయం వెనుక 36 ఎకరాల మాటు కాలువని మురికి కాలువగా చూపించి మిషన్ భగీరథ పైపు లైన్ తవ్వాలా, మిషన్ భగీరథ ట్యాంకు తవ్వాలా, ట్యాంకు పెట్టాలా, కానీ ఎక్కడ కూడా అది వేయకుండా రిలైవోట్ ఇస్తే దాని మీద ఫిర్యాదు చేస్తే రిపోర్ట్లా ఆ 36 ఎకరాలది లేనే లేదండి. రిపోర్ట్ అయ్యాలి 36 ఎకరాలది సీఎంఓ. అంటే ఈ కమిషనర్ ఎవరి దీంతో పనిచేస్తున్నాడా? మరి కాంగ్రెస్ నాయకులతో అనుకూలంగా పనిచేస్తున్నాడా? కమిషనర్ అధికార పార్టీకి కొమ్ముగాస్తున్నారని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆర్మూర్ కమిషనర్ను సస్పెండ్ చేయడంతో పాటు అవినీతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి జస్వానిల్, మాజీ పట్టణ అధ్యక్షుడు త్యాగ ఉదయ్, మాజీ కౌన్సిలర్ ఆకుల శ్రీను, మాజీ సర్వసమాజ్ అధ్యక్షుడు ఆకుల రాజు, నాయకులు పాన్ శ్రీను, రాజేశ్వర్, తిరుపతి నాయక్, కాందేశ్ ప్రశాంత్ తదితరులు ఉన్నారు. సాక్షాత్ ఇప్పుడు ఆయన క్యాన్సిల్ చేసిన నంబర్లలో గృహాలు నిర్మించారు, కమర్షియల్ కాంప్లెక్స్లు నిర్మించారు. వీటి మీద చర్యలేవని అడుగుదామని చెప్పేసి గత కొన్ని రోజులుగా రోజు వస్తున్నాం. ఒక్కరోజు కూడా మున్సిపల్ కమిషనర్ లేడు. ఇక్కడ ప్రత్యేక అధికారి కూడా అసలు దానికి తాళమే వేసిర్రు. ఇప్పుడు తాళం వేస్తే కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆ డోర్కి స్టిక్కర్లు అతికిపెట్టినాం. ఇంకో విషయం ఏంటంటే, ముఖ్యంగా మున్సిపల్ పరిధిలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరగంగా ఎలక్షన్ కోడ్ ఉంది. సరే, మా ఎమ్మెల్యే గారిని వెళ్ళారు, ఎలక్షన్ కోడ్ అని చెప్పేసి చెప్తున్నారు. కానీ అధికార పార్టీకి సంబంధించిన నేతలు వచ్చేసి అక్కడ కొబ్బరికాయలు 30-40 కొబ్బరికాయలు అయితే చీప్ ఉన్నాయని చెప్పేసి కొబ్బరికాయలు కొడుతున్నారు. ఏ హక్కుతో కొడుతున్నారయ్యా? మీకు ఎవరైనా అధికారులు మీరు చెంచాలుగా మారాలనుకుంటే నేరుగా వాళ్ళ ఇండ్లు ఉన్నాయి, లేకపోతే వాళ్ళ ఆఫీసులు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మీరు పని చేసుకోండి. కానీ ప్రభుత్వ ఆఫీసులలో పనిచేసి ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తుల్ని దుర్వినియోగం చేస్తా అంటే మాత్రం మొత్తం. రంజాన్ నెల దృష్ట్యా ఆర్టీసీ డిపోలో విధులు నిర్వహించే మైనార్టీ డ్రైవర్లు సిబ్బందికి సమయాన్ని కుదించి డ్యూటీలు వేయాలని ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో మేనేజర్ రవికుమార్కు వినతి పత్రాన్ని అందించారు.
ఈ సందర్భంగా ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు జహీర్ అలీ మాట్లాడుతూ రంజాన్ నెల ప్రారంభమైనందున ఉపవాస దీక్షలు ఉండే ఆర్టీసీ మైనార్టీ డ్రైవర్లకు సిబ్బందికి సమయాన్ని కుదించి డ్యూటీలు వేయాలని, ఇఫ్తార్ సహార్లతో పాటు నమాజ్కు అందే విధంగా సమయాన్ని మార్చి డ్యూటీలు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం కార్యదర్శి అబ్దుల్ ఖలీక్, షేక్ నిజాం, మహమ్మద్ అర్షద్, మహమ్మద్ వాహిద్, మహమ్మద్ యూసుఫ్, అఫ్రోజ్ తదితరులు ఉన్నారు. जो आरटीसी के सरकारी मुलाजिमीन हैं उनको माह रमज़ानुल मुबारक के महीने में रिलीफ देने की बात की गई और उन लोगों को ड्यूटी एडजस्टमेंट करके वन ड्यूटी डालकर उन लोगों को रमज़ान के महीने में रिलीफ देने के लिए हमने मुतालिबा किया, जिस पर अल्हम्दुलिल्लाह डीएम साहब ने हमारी बात मानी और बिल्कुल जो है जितने भी यहाँ पर मुस्लिम मुलाजिमीन हैं आरटीसी के उनसे बात करके उनकी ड्यूटी एडजस्टमेंट करेंगे और उनको इफ्तार के वक्त में भी रिलीफ देने की बात की गई। अल्हम्दुलिल्लाह हम शुक्रगुजार हैं डीएम साहब के और हम ये डीएम साहब से ये भी कहे हैं कि जिस तरीके से हर साल ఆర్మూర్ పట్టణంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా భక్తులు బార్లు తీరారు. సిద్ధులగుట్ట ఆలయ ఆవరణమంతా శివనామ స్మరణతో మారుమ్రోగింది. ఉదయం నుండే భక్తులు శివాలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. నందీశ్వర మహారాజా ఆధ్వర్యంలో రామాలయం నుండి కోనేరు వరకు భజన కార్యక్రమాలతో సిద్ధేశ్వరుని పల్లకి సేవ కన్నుల పండగగా కొనసాగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సోమవారం నవనాథ సిద్ధులగుట్టపై ప్రత్యేక పూజలు, పల్లకి సేవ, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు ఆలయ కమిటీని సంప్రదించాలని అన్నారు. శివరాత్రి మహాపర్వదినాన్ని పురస్కరించుకొని సిద్ధులగుట్ట ఆధ్వర్యంలో తలపెట్టిన కార్యక్రమాలకు సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, సేవా సమితి సభ్యులు, భజన మండలి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. ప్రజలు తడి పొడి చెత్తలను రోడ్డుపై పారవేయకుండా మున్సిపల్ వాహనాలకు అందజేయాలని మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 26వ వార్డులో మున్సిపల్ ఆధ్వర్యంలో ప్రజలకు తడి పొడి చెత్త, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్ మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు పట్టణంలోని ప్రతి వార్డులో ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై, తడి పొడి చెత్తలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు తడి పొడి చెత్తను వేరువేరుగా మున్సిపల్ అందజేసిన బుట్టల్లో వేసి మున్సిపల్ వాహనాలకు అందజేయాలని, రోడ్డుపై చెత్త పారవేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి, మున్సిపల్ అధికారులు, శానిటేషన్ సిబ్బంది, వార్డు ప్రజలు తదితరులు ఉన్నారు. వాడి పడేసినటువంటి మందులు ఉంటాయి, మందులు అంటే ట్యాబ్లెట్ అవి ఉంటాయి కదా, ఎక్స్పైరీ డేట్ అయినా అవన్నీ డైరెక్ట్ మిక్స్ చేసి ఇవ్వదు. ఈ రెండు మిక్స్ చేసి ఇవ్వకుండా ఏం చేయాలంటే ఒక కవర్లో వచ్చిన దాంట్లో ప్యాక్ చేసి ఇస్తే ఏం చేస్తారంటే లొంగ తవ్వి దాంట్లో పడేస్తారు. ఎందుకంటే బయటకు రావద్దు, కుక్కలు పట్టుకొని దాన్ని చింపి అటు ఇటు గలీజ్ చేస్తుంది. కాబట్టి అట్లా చేయొద్దంటే ఈ విధంగా మీరు డివైడ్ చేసి, ఎందుకు డివైడ్ చేసి అలా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీ ఇంట్లో మెయిన్గా మీ దగ్గర వచ్చే ప్లాస్టిక్ ఏంటంటే కూరగాయలు తెచ్చినప్పుడు ప్లాస్టిక్ కవర్ వస్తాయి, తర్వాత పాల ప్యాకెట్లు డైలీ వస్తాయి, దాని తర్వాత నూనె ప్యాకెట్లు వస్తాయి, దాని తర్వాత గాజు సీసాలు వస్తాయి, వాటర్ బాటిల్స్ వస్తాయి. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇటువంటి వాటిని మనం పొడి చెత్త అంటాము. ఇటువంటి అన్నీ ఏం చేస్తారంటే ఒక బియ్యం సంచి 2 రోజులు పర్వాలి, ఆ బియ్యం సంచి నిండిన తర్వాత అలా సిచ్చేస్తే ఏం చేస్తారంటే మీరు సెపరేట్గా ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలో గల శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. గ్రామ అభివృద్ధి కమిటీ, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సోమవారం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. హైదరాబాద్ విశ్వం ఎడ్యుకేట్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ స్థాయి అబాకస్ అండ్ వేదిక్ మ్యాథ్స్ పోటీలలో ఆర్మూర్ కాంతి హైస్కూల్ విద్యార్థులు తమ సత్తాను చాటారు.
కాంతి పాఠశాలకు చెందిన రుద్రాంశ్ వేదిక్ మ్యాథ్స్లో మొదటి స్థానాన్ని కైవసం స్వాజిత్ రెండవ స్థానాన్ని కైవసం చేసుకుని నిలిచాడు. రుద్రాంశ్ 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్, స్వాజిత్కు 2,000 రూపాయల క్యాష్ ప్రైజ్లను సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా కాంతి స్కూల్ ఫౌండర్ కాంతి గంగారెడ్డి వారిని అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయి పోటీలలో కాంతి పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి అవార్డులు పొందడం హర్షించదగ్గ విషయమని అన్నారు. మున్ముందు విద్యార్థులు మరిన్ని జాతీయ స్థాయి అవార్డులు పొందాలని ఆకాంక్షించారు. అనంతరం ట్రైనర్ విశాలిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ శశాంక్ తదితరులు ఉన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశపు మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 62 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డిపిఓ శ్రీనివాస్, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డిలకు విన్నవిస్తూ ఆర్జీలు సమర్పించారు. కాగా ఆర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా లోకాన్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపిస్తామని హెచ్చరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 8వ తేదీలోగా మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇవ్వడంతో పాటు అన్ని హామీలపై కార్యాచరణ ప్రకటించాల్సిందేనని డిమాండ్ చేశారు. వరంగల్లో ఏర్పాటు చేయనున్న విమానాశ్రయానికి రాణి రుద్రమాదేవి పేరు పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. మహిళలకు ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి సోమవారం నాడు ఎమ్మెల్సీ కవిత పోస్టు కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 10,000 పోస్టు కార్డులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత విలేకరులతో మాట్లాడుతూ హామీల అమలుపై మార్చి 8లోగా ప్రకటన చేయకపోతే 10,000 మంది మహిళలు 10,000 గ్రామాల్లోకి వెళ్తామని, అన్ని గ్రామాల్లో మహిళలకు కూడగట్టి లక్షలాది పోస్టు కార్డులను తయారు చేసి సోనియా గాంధీకి పంపిస్తామని తేల్చి చెప్పారు. ఏ సోనియా గాంధీ పేరు చెప్పి కాంగ్రెస్ పార్టీ మహిళల ఓట్లు వేయించుకుందో అదే సోనియా గాంధీకి లక్షలాది పోస్టు కార్డులను పంపిస్తామని స్పష్టం చేశారు. వేలాదిగా లక్షలాదిగా ఇట్లాంటి పోస్ట్ కార్డులే తయారు చేసుకొని మీ సోనియా గాంధీ గారికి 10 జనపథ్కి మేము పంపుతామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీకు ఇప్పుడు ఇస్తున్నాం ముఖ్యమంత్రి గారికి. మీరు ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి ఒక అన్నలాగా, ఒక తండ్రిలాగా ఆడబిడ్డల్ని కడుపులో పెట్టి చూసుకోవాల్సినటువంటి పొజిషన్లో మీరు ఉన్నారు. కానీ మా ఆర్థిక స్వావలంబన విషయంలో, మా యొక్క రక్షణ విషయంలో, మా యొక్క విద్య విషయంలో, మా యొక్క ఆరోగ్యం విషయంలో దేంట్లో కూడా మీరు మానవీయంగా ఆలోచిస్తలేరు, దేంట్లో కూడా మీరు శ్రద్ధ పెడతలేరు. కాబట్టి మరి ఏ సోనియమ్మనైతే చూసి మా తెలంగాణ ఆడబిడ్డలు ఓట్లేసినో అదే సోనియమ్మకు ఇదే పోస్ట్ కార్డులు విత్ ఆధార్ కార్డ్, విత్ ఫోన్ నంబర్, విత్ గ్రామం, మొత్తం ఈ 10,000 మంది మేము జాగృతి ఆడబిడ్డలం కార్యకర్తలం అన్ని గ్రామాలకు తిరుగుతాం. లక్షలాదిగా సోనియా గాంధీ గారికి 10 జనపథ్కి మరి కార్డులు పంచుతామని కూడా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాము. ఆడబిడ్డల పట్ల మీరు అలక్ష్యం వహించకండి. మీరు అన్ని స్కీమ్లు రివ్యూలు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. ఆడబిడ్డల కోసం మాట్లాడటోళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నారేమో, మీరు ఆలోచన చేయాలి. డిచ్పల్లి మండలం మిట్టపల్లి గ్రామంలో శ్రీ బీరప్ప పండుగను ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపత్ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా బీరప్ప కళ్యాణం వైభవంగా నిర్వహించారు. కురుమ గొల్ల సంఘం తరపున డాక్టర్ భూపత్ రెడ్డిని తమ సాంప్రదాయ రీతిలో గొంగడి కప్పి గొర్రె పిల్లలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మిట్టపల్లి గొల్ల కురుమ సంఘం సభ్యులు, కుటుంబ సభ్యులు సాంప్రదాయబద్ధంగా దుస్తులు ధరించి బీరప్పకు ప్రత్యేక పూజలు చేశారు. ఒగ్గు కథ చెప్పారు. మహిళలు అత్యంత ప్రీతితో బీరప్పకు నైవేద్యాలు, మొక్కులు సమర్పించారు. సాంప్రదాయ పాటలు పాడారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ తనను బీరప్ప పండుగకు ఆహ్వానించినందుకు కురుమ గొల్ల సంఘం సభ్యులకు ప్రత్యేకంగా ఈ పూజలో అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాలకు వచ్చానని 20 సంవత్సరాలుగా మిట్టపల్లి గ్రామస్తులు తనను ఆదరిస్తున్నారని, మిట్టపల్లి గ్రామ అభివృద్ధి కొరకు, దేవాలయాల అభివృద్ధి కొరకు తాను కృషి చేస్తానని, నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధి కొరకు ఎల్లవేళలా తన సహకారం ఉంటుందని తెలిపారు.
మీరు మరి మా గ్రామానికి ఇంకా రాలేదు, మరి వచ్చినప్పుడు ఖచ్చితంగా రావాలని అంటే నేను ఏదో చిన్న పండుగ అనుకున్నా, కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక పెద్ద జాతర ఉంది, వేల మంది ఉన్నారు. ఇంత పెద్ద కార్యక్రమంలో మరి నన్ను భాగస్వామ్యం చేసినందుకు, మరి వీరప్ప స్వామి దర్శనం చేయించి మరి ఆశీర్వాదం ఇచ్చినందుకు, తీసుకునే భాగ్యం కలిగినందుకు మీకు అందరికి అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా నేను చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ మరి నాకు అదృష్టంగా భావిస్తా ఉన్నా మీ అందరితోని దీంట్లో భాగస్వామ్యం కావడం. సో ఇక్కడ వచ్చి నిజంగా చూస్తే చాలా పెద్ద ఒక పండుగ వాతావరణం ఉంది. ఏంటంటే బీరప్ప దయతోని కుర్మ సోదరులే కాదు, మొత్తం మిట్టపల్లి గ్రామస్తులు, ఇక్కడ ఉన్నటువంటి అందరూ, మన ప్రాంతం వారు అందరు కూడా ఆ దేవుని దయతోని మరి అందరు కూడా ఆయుష్ ఆరోగ్యాలతోని, పాడి పంటలతోని, మరి సుఖశాంతులతోని మీరు అందరు కూడా మీ కుటుంబాలందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి చాలా రోజుల నుండి గ్రామానికి వస్తాం అనుకున్నాము. ఏదో ఒకటి ఎన్నికల కూడాను ఇంకో అసలు రావట్లేదు. మరి అలా దేవుడు పిలిపించుకున్నాడు. ఇక్కడ మన గ్రామంలో ఒకటి ఇప్పుడు పెద్దలు ఆంజనేయ స్వామి టెంపుల్ కడతామని చెప్పారు, దానికి కాంట్రిబ్యూషన్ కూడా ఇచ్చారు, మరి శాంక్షన్ కూడా అయింది. అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మన గ్రామందే కాదు, మన కాన్స్టిట్యూన్సీలే దగ్గర 15 నుండి 20 టెంపుల్ ఇప్పుడు పెండింగ్ లో ఉన్నాయి. అవన్నీ కూడా తప్పకుండా నేను మినిస్టర్ గారు చూసి తీసుకెళ్తాను, అవసరం మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. మనం త్వరలోనే వీటిలను టెండర్ ప్రక్రియ కంప్లీట్ చేసుకుని ఆ దేవాలయాన్ని కూడా స్టార్ట్ చేసుకుందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మహాలక్ష్మి టెంపుల్ గురించి చెప్పారు. మీ గ్రామస్తులు ఏదైతే కాంట్రిబ్యూషన్ కట్టుకొని మరి అక్కడ కామన్ గుడ్ ఫండ్ కింద మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో అప్లై చేయండి. మీరు ఒక సొసైటీ ఫామ్ చేసుకోండి, అకౌంట్ ఓపెన్ చేయండి. ఇవంతా కూడా పేపర్ వర్క్ కంప్లీట్ చేస్తే కూడా అంటే టెంపుల్ కమిటీ ఇస్తామని అంటున్నారు. ఎందుకంటే మహిళలు అయితే కొంచెం ఎక్కువ భక్తి శ్రద్ధలతో ఇంకెక్కువ చేస్తారన్న నమ్మకము. మరి వాళ్ళందరూ కూడా తప్పకుండా నా వంతు సహకారం ఉంటుంది. తప్పకుండా ఇక్కడ మహాలక్ష్మి టెంపుల్ కూడా మిఠాపల్లిలో మనం నిర్మించుకుందాం. ప్రైమరీ స్కూల్ ముఖ్యంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పారు, వాటర్ ప్రాబ్లం ఉందన్నారు. ఇంకా హై స్కూల్ బిల్డింగ్ కొంచెం కావాలని చెప్పారు. తప్పకుండా దాన్ని కూడా మేము పరిశీలిస్తాం. ఎడ్యుకేషన్ కు మరి మన ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తా ఉన్నది. మరి దాంట్లో కూడా మనం ప్రపోజల్ తీసుకొని అది కూడా మనం చేయించుకునే ప్రయత్నం చేద్దాం. బాల్కొండ ఉన్నత పాఠశాలకు పీఎంసీ కింద డిజిటల్ పాఠాల బోధనకు ట్యాబ్లు మంజూరు చేయడం జరిగిందని వాటిని మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడంతో పాటు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2020లో ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానంలో భాగంగా పీఎం శ్రీ ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా పథకం కింద బాల్కొండ ఉన్నత పాఠశాలకు 25 ట్యాబులు పంపిణీ చేయడం జరిగిందని, మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర సాంకేతిక ప్రభుత్వ పాఠశాలల్లో సాంకేతికతను ఉపయోగించి విద్యార్థుల చదువులను ఉన్నతంగా కొనసాగించాలని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ బోధనను ఎంపిక చేసిన పాఠశాలల్లో అమలు చేస్తున్నారని మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ తెలిపారు. ప్రత్యక్షంగా సాంకేతికను ఉపయోగించి విద్యను ఉపాధ్యాయులు బోధించడం జరుగుతుంది. అలాగే ఈ ఇటీవల మంజూరైనటువంటి ఈ యొక్క ట్యాబ్ల ద్వారా సుమారు 25 ట్యాబ్లు ప్రతి ఉపాధ్యాయునికి ఇవ్వడం జరిగింది. ఈ ట్యాబ్ల ద్వారా విద్యార్థుల యొక్క సందేహాలను 8, 9, 10 తరగతుల విద్యార్థుల యొక్క సందేహాలను నివృత్తి చేయడంతో పాటు వారికి ఈ ట్యాబ్ల ద్వారా విద్యను అందించనున్నారు. ఇది విద్యారంగంలో ఒక విప్లవాత్మకమైనటువంటి పరిణామం. దీన్ని విద్యార్థులకు పూర్తిగా సద్వినియోగపరిచి ఉపాధ్యాయులు వారిని సాంకేతిక రంగంలో నిష్ణాతులుగా తీర్చిదిద్దామని నా యొక్క ఆకాంక్ష. మోర్తాడ్ మండలం దోన్పాల్ తాజా మాజీ సర్పంచ్ పర్సదేవన్న జాతీయ స్థాయి విశ్వ శాంతి పురస్కారం ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. రవీంద్ర భారతిలో శ్రీ ఆర్యాని సకల కళావేదిక వారు జాతీయ స్థాయి ఉగాది పురస్కారం 2025 అవార్డు కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలను చేసిన వారి సేవలను గుర్తించి ప్రతిభకు ప్రోత్సాహం కల్పించేందుకు ఈ అవార్డులను ఎంపిక చేయగా మోర్తాడ్ మండలం దోన్పాల్ గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ పర్సదేవన్న దోన్పాల్ గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్నో రకాల సేవలను అందించడంతో పాటు గ్రామంలో సర్పంచ్ పదవికి పోటీ చేసి 2 సార్లు గెలిచి గ్రామ ప్రజలకు సేవ చేశామని అన్నారు. ప్రజలకు సేవ చేయటం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. గతంలోనూ వాటర్ షెడ్ పథకం కింద అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో చెరువుల నిర్మాణం చేయడం ద్వారా ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డును సైతం అందుకున్నారు. అదేవిధంగా చదువుకునే పిల్లలకు ఆటల పోటీలు కూడా నిర్వహించారు. బహుమతుల పంపిణీ చేయడం, ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఈ అవార్డు రావడం పట్ల చాలా ఆనందంగా ఉందని ఆయన తెలియజేశారు. గర్పల్లి మండలం సీతాయిపేట్ గ్రామంలో 118 ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణంలపై గృహ నిర్మాణ శాఖ అధికారులు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఏఈ సత్యనారాయణ మంజూరైనటువంటి వారి వివరాలు నమోదు చేస్తే జియో ట్యాగింగ్ వస్తుందని, అందులో ఓకే అయితే ఇల్లు కట్టేందుకు డబ్బులు శాంక్షన్ అవుతాయని తెలియజేశారు. మొదటి దఫా పునాదులు, రెండవ దఫా బేస్మెంట్, మూడవ దఫా స్లాబ్, నాలుగవ దఫా ఇంటి దర్వాజాలు, కిటికీలు, డబ్బులు పూర్తి పంపిణీ అవుతుందని తెలియజేశారు. ఒక చోట ఫోటో దిగి ఇంకో చోట ఇల్లు కడతామంటే నడవదని చెప్పారు. ఉన్న పాత ఇల్లును కూల్చేసి ఇందిరమ్మ ఇల్లు ఇంకో చోట కడతామంటే డబ్బులు రావని, పేపర్స్ ఉంటేనే మీకు ప్రభుత్వం నుండి డబ్బులు అందుతాయని, ఒకవేళ ఈ దఫాలో ఇందిరమ్మ ఇల్లు రాని నిరుపేదలు ఎవరైనా మిగిలి ఉంటే మళ్ళీ ఈ కార్యక్రమంలో పేర్లు నమోదు చేసుకోవచ్చని, ఈ ప్రక్రియ ఎప్పుడు ఉంటుందని అన్నారు. ఔత్సాహికులకు ఇండ్ల నిర్మాణంకు ముగ్గు పోసి నిర్మాణం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ, ఎంపీడీఓ బాలకృష్ణ, ఎంపీఓ రాజేష్, జీపీ సెక్రటరీ కృష్ణకాంత్, మాజీ సర్పంచ్ రాములు, ఆశన్న తదితరులు పాల్గొన్నారు. పథకంలో మంజూరైన ఇండ్ల లబ్ధిదారులకు అవగాహన కలిగించే భాగంగా ఈరోజు దరిపల్లి మండలం సీతాయిపేట గ్రామంలో అందరు లబ్ధిదారులను సమావేశపరిచి వాళ్ళకి ఇండ్లకు సంబంధించి బిల్లులు వచ్చే విధానము, ముగ్గులు పోసుకునే పద్ధతి, తర్వాత ఏ రకంగా మీకు పేమెంట్లు వస్తాయనే విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళు బేస్మెంట్ ఏదైతే జాగాలో ముగ్గు పోసుకుని ఉంటారో అదే జాగాలో వాళ్ళకి జియో ఫెన్సింగ్ చేసి ఆ ప్లేస్లోనే మళ్ళీ ఇల్లు బేస్మెంట్ కట్టిన తర్వాత 1 లక్ష రూపాయలు, బేస్మెంట్ అయిన తర్వాత లింటర్ లెవెల్ 1 లక్ష రూపాయలు, రూఫ్ లెవెల్ స్లాబ్ వేసిన తర్వాత 2 లక్షల రూపాయలు, పూర్తి అయిన తర్వాత ఇంకో 1 లక్ష రూపాయలు, మొత్తం 5 లక్షల రూపాయలు పూర్తి సబ్సిడీతో ఇచ్చుటకు అవగాహన కల్పించి ఏ నమూనా కట్టుకోవడానికి కూడా నమూనాను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ముందు గ్రామంలో 400 స్క్వేర్ ఫీట్లకు తగ్గకుండా 600 స్క్వేర్ ఫీట్లు పెరగకుండా ముందు గవర్నమెంట్ ద్వారా ఇచ్చినటువంటి పథకంలో ఇళ్ల నిర్మాణం చేసుకొని లబ్ధి పొందాలని అందరికీ కూడా చెప్పడం జరిగింది. దానిలో ఎండిఓ గారు, మన గ్రామం సర్పంచ్ గారు, తర్వాత పీడీ హౌసింగ్ గారు, నేను, గ్రామస్తులందరూ కూడా సమావేశమై అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళకు ఇప్పుడైతే ముగ్గు పోసుకుంటే వాటికి జియో ఫెన్సింగ్ చేయడం జరుగుతుంది. జియో ఫెన్సింగ్ అని చెప్తే వాళ్ళు ఏ జాగాలో ముగ్గు పోసుకుంటారో అదే జాగాలో బేస్మెంట్ కట్టుకుంటే బిల్లులు విడుదలవుతాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజావాణిలో 62 ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. సిద్ధులగుట్టపై శివాలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేసిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి దంపతులు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో ఇంటి నెంబర్ల కేటాయింపు అక్రమాలపై కమిషనర్ను సస్పెండ్ చేయాలని బీజేపీ నాయకుల డిమాండ్. రూరల్ నియోజకవర్గం డిచ్పల్లి మండలం మిట్టపల్లిలో బీరప్ప కళ్యాణంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూపత్ రెడ్డి. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.